రాకెట్ ఫోర్స్ కమాండ్ పై ఫోకస్ చేస్తున్న భారత్ పాకిస్తాన్. యుద్ధ భూమిలో శత్రు భీకర మిసైళ్ల కమాండ్ పాత్ర ఏంటి? భారత్ పవర్ ముందు పాక్ డమ్మీ మిసైలు నిలబడగలవా? दूसरा सवाल आपका था मिसाइल फोर्स के बारे में। तो क्या मिसाइल फोर्स की हमें ज़रूरत है? जवाब है हाँ। आज आप देखेंगे रॉकेट और मिसाइल दोनों एक दूसरे में शामिल हो गए हैं, क्योंकि अगर हमें इम्पैक्ट में पहुंचाना है तो रॉकेट भी पहुंचा सकता है, मिसाइल भी पहुंचा सकता है। इसीलिए हमसे अगर आप पूछिए तो हम रॉकेट मिसाइल फोर्स की तरफ देख रहे हैं, क्योंकि पाकिस्तान ने, जैसे आपको पता है, उसने रॉकेट फोर्स एक आर्मी के तहत खड़ी की हुई है। आपको पता है कि चाइना ने भी ऐसी फोर्स खड़ी की हुई है। तो ये समय की मांग है कि हमें ऐसी फोर्स खड़ी करनी पड़ेगी। రాకెట్ మిసైల్ ఫోర్స్ ఏర్పాటుపై ఆర్మీ చీఫ్ ద్వివేది వ్యాఖ్యలేవి. రాకెట్ మిసైల్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. రాకెట్లు, మిసైళ్లు నేటి రోజుల్లో అత్యవసరంగా మారాయని, శత్రు దేశాలపై ఏదైనా ప్రభావం చూపాలంటే ఆ రెండు కీలకంగా మారినట్లు చెప్పారు. ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పటికే రాకెట్ ఫోర్స్ ను ఏర్పాటు చేసిందని, చైనా కూడా అలాంటి దళాన్ని ఏర్పాటు చేసింది అన్నారు. ప్రస్తుత పరిస్థితిలో రాకెట్ మిసైల్ దళం అత్యంత అవసరమన్నారు. ద్వివేది ఈ ప్రకటన చేసిన గంటల్లోనే పాకిస్తాన్ నుంచి ఇదే అప్డేట్ బయటకొచ్చింది. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ నేతృత్వంలో రాకెట్ ఫోర్స్ రూపుదిద్దుకుంటున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఆ నివేదికల ప్రకారం పాకిస్తాన్ డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్ ఆసిమ్ మునీర్ అధ్యక్షతన ఇటీవల జరిగిన కార్ప్స్ కమాండర్ల సమావేశంలో ఈ రాకెట్ ఫోర్స్ కమాండ్ కు ఆమోదం లభించింది. రాబోయే కొన్ని నెలల్లో దీనిని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయబోతున్నారు. కానీ రెండు దేశాలు రాకెట్ మిసైల్ ఫోర్స్ పై ఈ రేంజ్ లో ఎందుకు దృష్టి పెట్టాయి? భవిష్యత్ యుద్ధాలు నేరుగా జరగవని ఎప్పుడో తేలిపోయింది. సైన్యాలు ఫేస్ టు ఫేస్ ఫైట్ చేయడానికి ముందే శత్రు దేశాలను తమ మిసైళ్లతో నామరూపాలు లేకుండా చేసే పరిస్థితులు వచ్చాయి. యుక్రెయిన్, గాజాలో ఆల్రెడీ అదే జరుగుతోంది. కాస్త వివరంగా చెప్పాలంటే ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరిగిన ఘర్షణల్లోనూ మిసైళ్లే గేమ్ చేంజర్లు. సో ఫ్యూచర్ వార్స్ లో మిసైల్స్, డ్రోన్స్, సైబర్ వెపన్స్ దే కీ రోల్. అలాంటివే ఈ రాకెట్ మిసైల్ ఫోర్స్ లో. ఇటువంటి ఒక ఫోర్స్ ను మొట్టమొదట ఏర్పాటు చేసింది డ్రాగన్ కంట్రీ చైనానే. 1966లోనే ఆ దేశం రాకెట్ ఫోర్స్ కు పునాది వేసింది. 2015లో PLA రెండవ ఆర్టిలరీ ఫోర్స్ పేరు మార్చి రాకెట్ ఫోర్స్ గా చేసింది. దీని వద్దే చైనాలో అత్యధిక అణ్వాయుధాలు ఉన్నాయి. ఈ ఫోర్స్ పరిధిలోకి భారత్ లోని నగరాలన్నీ వస్తాయి. ఫలితంగా ప్రపంచంలో అత్యాధునిక రాకెట్ ఫోర్స్ కలిగిన దేశాల్లో డ్రాగన్ టాప్లో నిలిచింది. భారత్ తో సరిహద్దు వివాదం రేగగానే చైనాకు చెందిన రాకెట్ ఫోర్స్ ను వాస్తవాధీన రేఖ వద్ద మోహరించింది. ఆపరేషన్ సింధూర్ తో పాక్ కూడా అదే చేస్తోంది. అందుకే భారత్ సైతం రాకెట్ మిసైల్ ఫోర్స్ పై ఫోకస్ చేసింది. మోడీ సర్కార్ ఎప్పుడో రాకెట్ ఫోర్స్ దిశగా అడుగులేసింది. 2021 సెప్టెంబర్లో నాటి CDS దివంగత బిపిన్ రావత్ ఈ దిశగా సంచలన ప్రకటన చేశారు కూడా. రాకెట్ ఫోర్స్ లో భాగంగానే ప్రళయ్ క్షిపణిని వేగంగా అభివృద్ధి చేశారు. ప్రళయ్ క్షిపణి క్వాజీ బాలిస్టిక్ విధానంలో ప్రయాణిస్తుంది. అంటే అవసరమైన సమయంలో తన దిశను మార్చుకుంటుందన్నమాట. దీంతో శత్రు గగనతల రక్షణ వ్యవస్థలు ప్రళయ్ను గుర్తించలేవు. అంతేకాదు 150 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల పరిధిలోని టార్గెట్ ను పిన్ పాయింట్ తో ధ్వంసం చేస్తుంది. కీలకమైన వ్యూహాత్మకమైన లక్ష్యాలను బద్దలు కొట్టి ప్రళయమే సృష్టిస్తుంది ఈ మిసైల్. 500 నుంచి 1000 కిలోల బరువున్న సంప్రదాయ వార్ హెడ్ తో దాడి చేయడం ప్రళయ్ స్పెషాలిటీ. కమాండ్ సెంటర్లు, లాజిస్టిక్ బేసులు, ఎయిర్ బేసులు వంటి వాటిని ప్రత్యేకంగా గుర్తించి మరీ దాడి చేయగలదు. ఘన ఇంధన రాకెట్ మోటార్తో నడిచే ఈ క్షిపణి శత్రువుల కంటికి చిక్కకుండా అత్యంత వేగంగా దూసుకెళ్తుంది. జూలైలో ఈ మిసైల్ను విజయవంతంగా పరీక్షించారు. వరుసగా 2 ఫ్లైట్ ట్రయల్స్ నిర్వహించామని, ప్రళయ్ క్షిపణి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలు ఛేదించినట్లు నాడు DRDO ప్రకటించింది. భారత్ రాకెట్ ఫోర్స్ లో మరో డెడ్లీ మిసైల్ అగ్ని. అణ్వాయుధాలు ప్రయోగించే అగ్ని 5 రేంజ్ మరింత పెంచి ప్రయోగించారు.
దీనిలో ఇనుము స్థానంలో లోహాలు వాడటంతో బరువు తగ్గి దీని రేంజ్ 5,000 నుంచి 7,000 కిలోమీటర్లకు చేరినట్లు రక్షణ నివేదికలు చెబుతున్నాయి. దీని రేంజ్లోకి చైనా ప్రధాన నగరాలు అన్నీ వచ్చాయి. ఈ క్షిపణి పరీక్షకు భారత్ బంగాళాఖాతంలో నోటీస్ టు ఎయిర్మన్ జారీ చేయగానే చైనాకు చెందిన నిఘా నౌక యువాన్ వాంగ్ 5 హిందూ మహాసముద్రంలోకి ఎంటర్ అయింది. అగ్ని 5 సామర్థ్యాన్ని అంచనా వేయడానికే ఇది వచ్చిందని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రేంజ్లో అగ్ని 5 చైనాను భయపెట్టింది. అంతలా భయపడ్డానికి కారణం అగ్ని 5కు అణు వార్ హెడ్లు అమర్చే ఛాన్స్ ఉండడమే. ఇక ప్రళయ్ మిసైళ్లు బార్డర్లో మోహరించి తమ రాకెట్ ఫోర్స్ పరికరాలు ఇతర సైనిక స్థావరాల విధ్వంసానికి వాడే అవకాశం ఉందని బీజింగ్ ఆందోళన చెందుతోంది. పైగా ప్రళయ్ క్షిపణులు రోడ్డు మార్గం ద్వారా తరలించే అవకాశం ఉండడంతో వేగంగా మోహరించొచ్చు. ఇలాంటి ఎన్నో క్షిపణులు భారత్ అమ్ముల పొదిలో ఉన్నాయి. భారత్ అమ్ముల పొదిలో ఉన్న శత్రు భీకర క్షిపణులు రాకెట్ ఫోర్స్ ద్వారా ఏకమైతే శత్రు దేశాల్లో పెను విధ్వంసం తప్పదు. వీటికి తోడు అత్యాధునిక డ్రోన్లను కూడా ఏర్పాటు చేస్తామని ఆర్మీ చీఫ్ ద్వివేది ప్రకటించారు. నిజానికి రాకెట్ ఫోర్స్ ఏర్పాటు కాకుండానే భారత్ సత్తా చాటింది. ఆపరేషన్ సింధూర్తోనే ఇండియా క్షిపణుల సత్తా ఏంటో శత్రు దేశాలతో పాటు ప్రపంచం మొత్తానికి తెలిసిందే. సింధూర్ సమయంలో పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లను క్షిపణులు భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకున్నాయి. ఇక భారత్ ప్రయోగించిన క్షిపణులు పాకిస్తాన్ వద్ద ఉన్న చైనీస్ డిఫెన్స్ వ్యవస్థలు నిలువరించలేకపోయాయి. సో పాకిస్తాన్ రాకెట్ ఫోర్స్ కాదు కదా, ఇంకేదైనా ఫోర్స్ తో వచ్చినా భారత్ ను టచ్ చేయలేదు. అలాంటిది భారత్ రాకెట్ మిసైల్ ఫోర్స్ అందుబాటులోకి వస్తే మన దేశం ఇంకెంత పవర్ఫుల్ గా మారుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే భారత్ వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా ఎవ్వరూ చేయరు.